నిజామాబాద్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు వారి ప్రోద్బలంతో రాజకీయాలకు అంటే నేను స్టూడెంట్ పాలిటిక్స్లో కాలేజీలో ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ చేశాను. వారి ప్రోద్బలంతో ఎన్ఎస్యూ జిల్లా అధ్యక్షుడిగా చేపట్టడం. ఎన్ఎస్యూ జిల్లా అధ్యక్షుడు చేపట్టినప్పుడు కూడా ఫుల్ టైం పాలిటిక్స్ రావాలని అనుకోకుండా స్టేట్ ఎన్ఎస్యూ ప్రెసిడెంట్ అవ్వడం. ఇప్పుడు బీజేపీలో ఉన్నటువంటి సుధాకర్ రెడ్డి గారు అప్పుడు స్టేట్ ప్రెసిడెంట్గా మనం ప్రోత్సహించడం. మర్రి చెన్నారెడ్డి గారు స్వయంగా పిలిచి నేను ఎన్ఎస్యూ స్టేట్ ప్రెసిడెంట్ చేస్తున్నాను, ఆయన రాజీవ్ గాంధీ గారికి లెటర్ ఇవ్వడం. రాజీవ్ గాంధీ గారు స్వయంగా నన్ను పిలిచి ఇంటర్వ్యూ చేసి ఆయన అపాయింట్ చేయడం. ఆ తర్వాత అప్పుడు ఫుల్ టైం రాజకీయాలకు రావాలి, భవిష్యత్తులో మనం కూడా ఎమ్మెల్సీ ఎంపీ చేయాలి అనే తపన అప్పుడు మొదలైంది. ఎన్ఎస్ఐ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు పివి నరసింహారావు గారు 94లో, నాకు 27 ఇయర్స్ ఏజ్, 94లో డిచ్పెల్ నుంచి అసెంబ్లీకి పోటీ చేసే అవకాశం ఇచ్చాడు. జస్ట్ 26.5 ఇయర్స్లో మనకి పోటీ చేసే అవకాశం. నిజామాబాద్లో డి శ్రీనివాసు, నేను పుట్టి పెరిగినటువంటి కాన్స్టిట్యున్సీ, నా నేటివ్ కాన్స్టిట్యున్సీ ఆర్మూర్, అక్కడ సంతోష్ రెడ్డి గారు. సో ఇద్దరు పెద్ద మంత్రులు ఉన్నారు కాబట్టి మనం రూరల్ కాన్స్టిట్యున్సీకి పోవాల్సి వచ్చింది. ఓకే, నేను 94లో పోటీ చేసినప్పుడు ఎన్టీ రామారావు గాలి విపరీతంగా వీస్తుంది. నాకు వాస్తవంగా ఆ డిచ్పెల్ నియోజకవర్గ బౌండరీస్ కూడా తెలియవు. నేరుగా బీఫామ్ తీసుకొని పోయాం. చాలామంది అక్కడ సీనియర్లు, టికెట్ ఆశించినటువంటి సీనియర్లు వ్యతిరేకించడం. సరే, వాళ్ళ వ్యతిరేకంగా వల్ల ఓడిపోకుండా ఆ రోజు గాలి కాబట్టి ఓడిపోవడం జరిగింది. ఓడిపోయిన తర్వాత అసలైన రాజకీయం నేర్చుకోవడం మొదలుపెట్టాను. 94లో నేను ఓడిపోయిన తర్వాత 99 వరకు హైదరాబాద్ బాగా తగ్గించి కాన్స్టిట్యూన్సీలోనే పరిమితమై 99లో సీట్ వస్తే గెలవాలి, అప్పుడు అసలైన రాజకీయం మొదలైంది. డి శ్రీనివాస్ గారితో విభేదాలు, వారు పైన ఉన్న రాజశేఖర రెడ్డి గారితో సంబంధాలు. రాజశేఖర రెడ్డి గారు నన్ను అంతగా ఇష్టపడ్డా ఆనాడున్న పరిస్థితిలో డి శ్రీనివాస్ గారితో వైరం పెంచుకోలేక మన సీట్ నుంచి తప్పియడం. సో 99లో సీట్ వచ్చి నేను కంటెస్ట్ చేసి ఉంటే మంచి మెజారిటీతో ఇప్పుడున్నటువంటి మాజీ మంత్రి మండ వెంకటేశ్వరరావు మీద గెలిచేది. సో ఆనాడు మనం తప్పించడం, చాలా ఓల్డ్ ఎక్స్ఎమ్మెల్యే బాలరెడ్డి గారిని తీసుకురావడం. సరే, వారికి కూడా మళ్ళీ రాజశేఖర్ చెప్తే ఎంత సహకారం చేసినప్పుడు కూడా వారు గెలలేదు, మండ వెంకటేశ్వరరావు మళ్ళీ గెలిచినారు. సో అది 94 నుంచి 99 వరకు. 99 to 2004 మళ్ళీ కాన్స్టిట్యూషన్ పట్టుకున్నాం. ఓకే, ఉన్నప్పటికీ కూడా 2004లో కూడా రాలే అవకాశం. పట్టు వదలని విక్రమార్కుడు చేసుకుంటూ పోయాం. బట్ అవకాశాలు ఆఖరి దాకా వచ్చి, అంటే 2 మార్లు 94లో, 94 తర్వాత మళ్ళీ 20 ఏళ్ళు పార్టీకి కష్టపడి పనిచేస్తే 2014లో కిరణ్ కుమార్ రెడ్డి గారు మనని చేరదీశారు. ఆయన మనని గుర్తించి, మన యాక్టివిటీస్ గుర్తించి, పీసీసీలో ఎన్నేళ్ళుగా పనిచేస్తున్నాం అని తెలుసుకొని 2013లో నన్ను వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్గా నియమించారు.